హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ గ్రహణంతో కూడుకున్న అమావాస్య తినే ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అయితే ఇంట్లో ఇల్లాలు ఈ కూరను అస్సలు వండకూడదు. ఇలా వండితే గనక 7 తరాల దరిద్రం కలుగుతుందట. ఈ రోజున పప్పుకి సంబంధించి ఏ ఒక్క ఆహార పదార్థాన్ని మీ ఆహారంలో భాగం చేసుకోవద్దు. ఇంట్లో పప్పుని అస్సలు వండద్దు. అది మినపప్పు కానీ, కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, ఆఖరికి మీరు వేసే తాలింపుల్లో పచ్చి పప్పును కూడాను ఆహారంలో అస్సలు భుజించవద్దు. ఇలా చేస్తే ఇంట్లో గండాలు పెరుగుతాయి, పైసా కూడా మిగలదు, సంపాదన వృధాగా ఖర్చయిపోతుంది. ఆహారం విషయంలో ఈ నియమం తప్పక పాటించండి. అలాగే గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై దర్భలను కానీ, తులసిని కానీ ఖచ్చితంగా ఉంచండి. ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండండి. ఇంట్లోని మగవారు మద్యానికి దూరంగా ఉండండి. దురలవాట్లకు కూడా ఈ రోజున దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు కూడా సాత్వికమైన భోజనాన్ని మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి.